ఏమిటి చంద్రం, నేను విన్నది నిజమేనా? నమ్మలేకపోతున్నాను. ఏమిటది? నువ్వు మా అన్నయ్యకి పోటీగా ఎలక్షన్లో నిలబడుతున్నట్టు కదా? అవును. ఎందుకంత ఆశ్చర్యం? ఆశ్చర్యం కాదురా, ఆవేదన. మా అన్నయ్య ఎంత దుర్మార్గుడో తెలిసి కూడా నువ్వు ఇంత సాహసం చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీ అన్నయ్య దుర్మార్గుడని తెలిసి కూడా నువ్వు అతనితో ఉంటున్నది నాకు బాధగానే ఉంది. నా పరిస్థితి వేరేరా. ఎందుకంటే ఒకే రక్తం పెంచుకు పుట్టిన అన్నదమ్ములము. అందుకే కష్టమైనా కలిసి ఉంటున్నాం. ఇష్టం లేకపోయినా మనసుని చంపుకొని బ్రతుకుతున్నాను. కానీ నేను మాత్రం మీ అన్నీ చేసే అన్యాయాన్ని రాజీపడి బ్రతకలేనురా. ఎందుకంటే దేవుడు లాంటి మా మావయ్యని హత్య చేయించిన మీ అన్న మీద పగ తీర్చుకోవాలని ఈ ఎన్నికల బరిలో కాలు పెట్టాను. ఇప్పుడు నిన్నే కూడా అంతం చేస్తాడు. బెదిరిస్తున్నావా లేక భయపెడుతున్నావురా? కాదు, వాస్తవం తెలుసుకోమని హెచ్చరిస్తున్నాను. నాకు చావంటే భయం లేదురా. కానీ నాకు భయంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఒకే ఒక నువ్వు ప్రాణ స్నేహితుడివి. నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేను చంద్రం, బ్రతకలేను. నువ్వు భయపడేంత ప్రమాదం ఏమీ జరగలేరా నాకు. నువ్వు నిశ్చింతంగా ఉండు. నీకు ఏం ధైర్యం చూసుకుంటా ఇలా మాట్లాడుతున్నావు? కొండలైనా పిండి చేయగల సామ్రాట్ నాకు అండగా ఉన్నాడు. అతనే పట్టుబట్టి నన్ను నిలబెట్టాడు. వాట్? సామ్రాట్ నీకు అండగా ఉన్నాడు? వాడు ఒక నరరూప రాక్షసుడు. సామ్రాట్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావురా. ఏ స్వార్థము లేకుండా ప్రజలకు మేలు చేసే మనిషే కానీ కీడు చేసే మనిషి కాదు. తన ప్రాణాలు దారపోసైనా నన్ను గెలిపిస్తానని మాటిచ్చాడు. అందుకే ఆఖరి క్షణంలో నా చేత నామినేషన్ వేయించాడు. ఆ సామ్రాట్ గారిరా నాడతను నాకు దూరం చేసింది. నన్ను ఒంటరిగా బ్రతకమని శపించాడు. సామ్రాట్ కాపాడే దేవుడే కానీ శపించే దానవుడు కాదు. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. అందుకే సామ్రాట్ని నువ్వు ఇంతలా అసహించుకుంటున్నావు. పొరపాటు పడింది నేను కాదు, పొరపాటు పడింది నువ్వు. దాని వలన అతనికేంటి ఉపయోగం? ఎందుకంటే వాడు మీనా మీద కొండేశాడు. అందుకే నిన్ను ఎలక్షన్ రంగంలో నిలబడి ఎన్నికల రంగంలో నిన్ను నిలబెట్టి నిన్ను అడ్డు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సామ్రాట్ ఎంతటి దురాలోచన గలవాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నీ గురించే మీనా? నా గురించా? ఏమిటి బావ అది? మీ నాన్న చనిపోతూ నీ బాధ్యత నాకు అప్పచెప్పాడు. అందుకే నీకు పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను. బావా, నువ్వుండగా నాకు వేరొకరితో పెళ్ళా? మీనా అంటే నీ ఉద్దేశం? సదుద్దేశమే బావా. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకొని నీతో 7 అడుగులు నడవాలనుకుంటున్నాను. నాకు అంత అదృష్టం ఉందంటావా? అదృష్టం నీది కాదు బావా, నాది. చాలు మీనా, నువ్వు నాకు దక్కవేమోనని ఎంత అల్లడిల్లిపోయానో తెలుసా? పిచ్చి బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా జీవితం ధన్యమైంది మీనా.
చిన్నది తగ ఇదంతా కళ అన్నమాట. ఇంత మధురమైన కళ ఇది నిజంగా జరిగితే నా ఎంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. బావా ఏమిటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అదృష్టానికి దురదృష్టానికి మధ్య గల దూరంతా చూస్తున్నా. నిజమే బావా, నువ్వు చాలా అదృష్టవంతుడు. అందుకే త్వరలోనే ప్రజాప్రతినిధి కాబోతున్నావు. ఇదంతా జరిగే పనేనా? తప్పకుండా జరుగుతుంది బావా, ఎందుకంటే సామ్రాట్ ఖచ్చితంగా సాధిస్తాడు. సామ్రాట్ మీద అంత నమ్మకమా నీకు? అవును బావా, సామ్రాట్ విజయమే. సామ్రాట్ సామాన్యుడు కాదు, విజయ పతనమే సామ్రాట్ విజయం. సామ్రాట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది కదా? లేదు బావా, సామ్రాట్ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది, అందుకే అతన్ని. మీనా? అవును బావా, అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే అతన్ని పెళ్లి చేసుకుందాం.
మీరా ఏమిటో మాట్లాడుతున్నది? అవును బావా, నీ ఆశీర్వాదంతోనే మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మీరా బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? నేను అనవసరంగా ఏది ఆలోచించిన విషయం నీకు కూడా బాగా తెలుసు కదా బావా. తెలుసు మీరా, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను. బావా, నాకంటూ ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. అందుకే నీ చేతుల మీదుగా మా ఇద్దరు పెళ్లి జరిపిస్తావని ఆశిస్తున్నాను. నీ జీవితం నీ ఇష్టం, నా ఇష్టంతో పనేముంది? థ్యాంక్స్ బావా, చాలా థ్యాంక్స్. తప్పకుండా చేస్తాను మీనా. సామ్రాట్కి నీకు ఖచ్చితంగా పెళ్లి చేస్తాను. హలో మై డియర్ మేనా, ఏంటి ఆనందంతో కలకలలాడిపోతున్నావు? అవును, నీ ఊహల పందిరిలో ఆనందాలు పులకరిస్తాయి. ఎదురుగా నన్ను ఉంచుకొని నువ్వు ఊహల్లో ఊరేగుతుంటే అది అన్యాయం కదా? నా ఊహల్లో అయితేనే నువ్వు చెప్పినట్టు వింటావు. అంటే వాస్తవంగా అయితే నేను విననా? నీకు చిలిపితనం బాగా ఎక్కువైపోయింది. అందుకే నీ చిలిపి చూపులు నాకు ఎక్కడెక్కడో తగులుకొని నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఈ చిలిపితనం అంతా నువ్వు నేర్పిందేగా నీరజాక్షి? ఏమిటి చిలిపితనమా? అంత అబద్ధం, నాకు అసలు ఏం తెలియదు. నీకు తెలియకపోవచ్చు కానీ కొంటిగా కవ్వించే కలువ రేకులు లాంటి నీ కళ్ళకు తెలుసు. రారమ్మని తొందర చేసే మొదలు కురిపించే నీ అదరాలకు తెలుసు. నేను చూసిన తొలిచూపులోనే నా కళ్ళు వాకిళ్ళుగా మారే, నా పెదవులు పదే పదే నీ పేరే పలవరు. నా చేతులు నీ కౌగులనే కలవరేస్తున్నాయి. అబ్బా, ఏమిటి చీర నలిగిపోతుంది? అంటే ఇక్కడ ఎవరో చూడకపోతే బాగుండు అనుకుంటున్నావా ఏంటి? మీతో మాట్లాడి గెలవడం నా వల్ల కాదు బాబు. ఏం చేయను మరి? ఆకాశంలో ఎన్నెల కురిసి నెలవంక అలవంకుగా చూసి ఏటవాలు నీ అందాలు సూటిగా నా కళ్ళల్లో పడేలా చేస్తుంది. పిచ్చెక్కించే నీ సొగసు నా మతి పోగొడుతుంది. మీ చిలిపి మాటలు కట్టుబెడితే చాలా మంచిది. అది ప్రణయలోకం. అక్కడికి మనలాంటి వాళ్ళకే చోటు ఉంటుంది. సొగసులు మెచ్చుకుంటూ, మనసులు పంచుకుంటూ ఆనంద లోకాల్లో సంగా మల్లెపూలు నలగని ఎత్తంగా కొంపదవి ముద్దు పాట శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా
శ్రీరంగ ఏరువాక సాగని గంగా మోజు వెచ్చగా చెరిలో చెప్పనా వినే విధంగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా నీతో గిలిలో సుఖించని సుఖీ భవంగా అత్సంగా వెచ్చంగా మల్లె పూలు నలగని ఎత్తంగా కుంటె పెదవి ముద్దు పాట పాడంగా ఆ హుషారులో ఊయలుగగా సామ్రాట్, నిన్నే నమ్ముకున్న నన్ను ఎన్నటికీ మోసం చేయుగా. మీనా, ఏమిటి నువ్వు మాట్లాడేది? మాటలు కాదు సామ్రాట్, అమ్మ నాన్న లేని ఆడపిల్లను నేను. ఆ విజయ్పై పగ పెంచుకున్న లేడి పిల్లను. నువ్వు నా పగ తీర్చుతావని ఆశతోనే బ్రతుకుతున్నా. అంటే నా సామ్రాజ్యం మీద నీకు నమ్మకం లేదా మీనా? నమ్మకం ఉంది కాబట్టే మనసిచ్చాను. నువ్వు నీ తండ్రిని కోల్పోయావు. నేను నేరస్తుడిగా మారి జైలు పాలయ్యాను. అది ఈ దేవుడు రాసిన రాత కాదు, ఆ విజయ్ గారు రాసిన ఘాతకం. దానికి వాడి మీద పగ తీర్చుకోవాలి, వాడిని సర్వనాశనం చేయాలి. అప్పుడే వాడిని నాశనం చేసే సగర్వంగా ఈ ప్రజలందరి ముందు, ఈ సమాజం ముందు సగర్వంగా వాడిని నాశనం చేసి నిన్ను నేను పొందుతాను. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను సామ్రాట్. వాడి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. తర్వాత వాడి పాపాల చిట్టాను ప్రభుత్వం ముందు బయట పెట్టడం ఖాయం. సరే, 10 నిమిషాలు. డోంట్ వరీ డార్లింగ్. సామ్రాట్, ఒక్క 10 నిమిషాలు కూర్చో, వంట చేసేస్తానే. సరే, నేను కూడా ఆ చంద్రతో మాట్లాడాను, వెళ్ళిరా. రాయ్ సామ్రాట్, సగం ఇంట్లోకి చిచ్చి పెట్టాలని వచ్చావా? కిరణ్, చదువు సంస్కారం ఉన్నవాడివి, కాస్త సభ్యులతో మాట్లాడితే బాగుంటుంది. సభ్యత? నీలాంటి సంఘ విద్రోహకి సభ్యత గురించి మాట్లాడడం తెలుసా? తెలుసు కాబట్టే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. క్షమించడానికి నేనేం తప్పు చేయలేదు. నువ్వే నాకు తీవ్ర ద్రోహం చేశావు. ఏమిటి? నేను నీకు ద్రోహం చేశాను? మతుండే మాట్లాడుతున్నావా కిరణ్? నువ్వు ఏనాడైతే నా లత బ్రతుకుతో ఆడుకున్నావో ఆనాడే నా మతిపోయింది. నువ్వు పొరబడుతున్నావు కిరణ్. మీ లతను నేను పాడు చేయలేదు. ఆ పాపం చేసింది మీ అన్నయ్య విజయ్. నేను ప్రేమించిన అమ్మాయిని మా అన్నయ్య పాడు చేసినంటే నేను నమ్మలేను. నువ్వు అక్కడే పొరపాటు పడుతున్నావు. ఎందుకంటే లతకు అందం తప్ప ఆస్తి అంతస్తు లేదు.
అందుకని మీ అన్న డబ్బు ఎరచూపి తనని నిన్ను మర్చిపోమని అడిగాడు. సత్యమేరా లొంగకపోగా మీ అన్న ఆవిడ కోపంతో రేప్ చేశాడు. సమయానికి అక్కడికి వెళ్ళిన నాపై ఆయన ఎంత మోపి నాకు శిక్ష పడేలా చేశాడు. ఈ జనాలందరినీ నమ్మించాడు. కొత్త కథ చాలా బాగుంది. డబ్బు కోసం ఎన్ని పాపిష్టి పనులను చేస్తాడు కానీ మా అన్నయ్య నేను ప్రేమించిన అమ్మాయిని పాడు చేశాడంటే నేనే మనం. అది నీ అమాయకత్వం. అందుకే నిన్ను అలా ఆడిస్తున్నాడు. ఎప్పటికైనా నిజం తెలుసుకొని మీ అన్నయ్య గుట్టు బయట పెట్టు. నా ఈ స్థానంలో ఆలట గట్టిగా అరిచి చెప్పింది ఆ సామ్రాట్ నన్ను పాడు చేశాడని. అది నమ్మశక్యంగా లేదమ్మ నీకు? పిచ్చివాడ, మీ అన్నయ్య అతి తెలివి అక్కడే చూపించాడు. లతను బెదిరించి ఆ లత చేత అలా చెప్పించాడు. అందరూ అదే నిజమనుకొని నమ్ముతున్నారు. నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు. నువ్వు నా నుండి తప్పించుకోవడానికి కొట్టుకదాలుతున్నావు. నాకంటే కరువు పట్టలేదు. నిజమేంటో ఇప్పటికైనా తెలుసుకో. అప్పటికి కూడా నేనే నేరస్తులను నువ్వు అనుకుంటే నువ్వు శిక్ష చేసినా అనుభవించడానికి నేను రెడీగా ఉంటాను. ఆల్ రైట్, నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా నిజం తెలుస్తుంది. ఈ కిరణ అంటే ఏమిటో అప్పుడు చూపిస్తా. వెల్కమ్ మిస్టర్ చంద్రం. నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను నీకోసమే వెతుకుతున్నాను. వెతకడం దానికి? నేను అప్పుడే చెప్పానుగా నేను మళ్ళీ వస్తానని. అనవసరంగా నన్ను ఈ ఎన్నికల రూపంలోకి దింపావు. ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతున్నాను. కంగారు పడకు చంద్రం, నీ గెలుపు ఖాయం. నీకే నువ్వు ఒడ్డు నిలబడి తమాషా చూస్తున్నావు. కథన రంగంలో కాలు పెట్టింది నేను కదా. అంటే నిన్ను నిలబెట్టి నేను తమాషా చూస్తున్నాను అనుకుంటున్నావా? మరేం నువ్వు చేస్తున్నది? అవతల విజయ్ గారు రంగరంగ వైభవంగా ప్రచారం చేస్తున్నాడు. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నాడు. ఏమి చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఆ విజయ్ వాడు గెలవడం, ఓడిపోతాడు. అది మామూలుగా కూడా కాదు, వాడికి డిపాజిట్ కూడా తగ్గకుండా వాడిపోతాడు. మంత్రాలకు చింతకాయ రాదు సామ్రాట్. మనం ప్రచారము చేయకుండా డబ్బు పంచిపెట్టకుండా ఎలా గెలుస్తాం అనుకుంటున్నావు? మంత్రాలకు చింతకాయలు రాలవని నాకు తెలుసు చంద్రం, కానీ ఓట్లు రాలుతాయి. రాలేటట్టు నేను చేస్తాను. 10 రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. ఏం చేసి గెలిపిస్తావు నన్ను? నాకేం అర్థం కావట్లేదు. 10 రోజులు అక్కర్లేదు. మన పథకం ఫలించడానికి 3 రోజులు చాలు. సరిగ్గా పోలింగ్ 3 రోజులు ఉన్నదిగా, మన ప్రచారం మొదలు పెడదాం. ఎవరినైనా సినిమా హీరో దింపుతావా ప్రచారం కోసం? సినిమా హీరోలు ప్రచారం చేస్తే ఓట్లేసే జనం కాదు వీళ్ళు. స్థాయిని దాటిపోయారు ఈ ప్రజలు. నీకు ప్రచారం చేయడానికి సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడే దిగి వస్తాడు. వాట్? నీకేమైనా మతిపోయిందా? దేవుడి ప్రచారం చేయడం ఏంటి? అదే నా పథకం. అది ఆ పథకం ముందుగా విజయ్ గారికి తెలిస్తే జాగ్రత్త పడిపోతాడు. అందుకే వారికి ఆలోచించుకునే వ్యవధి లేకుండా సరిగా ఆ పథకం ఏదో తెలుసుకొని ఎదురు దెబ్బ కొట్టేలోపు ఈ పోలింగ్ పూర్తయిపోవాలి. ఆ విజయ్ గారి పునాదులు కదిలిపోవాలి. నీ పథకం పారాలంటే ముందు ప్రజలు దాన్ని నమ్మాలి, నన్ను గెలిపించాలి. ఇదంతా జరిగే పనేనా? పాపం ప్రజలు గంగగోవులు లాంటి వాళ్ళు. వాళ్ళ అమాయకత్వం మీద తెలివైన వాడు ఎన్ని ఆటలైనా ఆడవచ్చు.
దున్నపోతు ఈనిందంటే తోడులు కట్టేయాలని పరుగులు తీసే, ఉత్సాహంతో పరుగులు తీసే అమాయక ప్రజలు వీళ్ళు. అయితే నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయక్కర్లేదు, అంతా నేనే చేస్తాను. నువ్వు అలా చూస్తూ ఉండు. కాకపోతే సరిగ్గా వెళ్తున్న 3 రోజులున్నానుగా పత్రికా విలేకరులు పిలిచి నేను చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వు. నేను చెప్పింది వాళ్ళు నమ్ముతారా? వాళ్ళ నమ్మకంతో మనకు పని లేదు, ఈ ప్రజలు నమ్ముతారు. అది చాలు ఆ విజయ్ గారి పునాదులు కదిలిపోవడానికి. దట్స్ ఆల్. రిలాక్స్ మిస్టర్ చంద్రం, రిలాక్స్. నా పని అయిపోయి టైం అయితే లేపెళ్ళే నమ్ముకోవాలి అన్నా బాబా. నేను విన్నది నిజమేనా? ఏడు బా అదే మీరేదో పోయిందట. పోయిందిరా, ఏడు పోయిందిరా, అన్నీ అవుతా అనుకోవాలి. ఏదో అవలేదు, ఏదో పోయింది. బట్టిలో అమ్మ చెప్పలేదు. కాదన్నా మీరే పదవి పోయిందట. పదవి పోయిందని ఇంటి దగ్గర మొగుడు పోస్టు పోయే, పిల్లల దగ్గర తండ్రి పోస్టు పోయే. ఏడనా ఊర్లో మంత్రి అయిపోతున్నా, ఇదో అయిపోతున్నా, మంత్రి పోస్టు పోయే. ఎందుకని నాది నీకు ఇచ్చేస్తాను. ఇచ్చేత్తవా? అన్ని పోయింది, ఏడుతుంటాను. అది ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను. ఏడు ఇచ్చేస్తావా? ఏడు ఇచ్చేస్తా నా చూసావా? మొన్న ఏదో వాడు చూపించినాడు, ఇంకా చూపించేస్తా అంటారు మళ్ళీ. అన్నా నాది చూసావా అంటే నాది బాయ్ సెంటర్ తాళం పడిపోయింది అన్న. ముందు చెప్తాను, ముందు రాదు. ఆ తాళం లేకపోతే పొద్దున్న బాయ్ సెంటర్ తాళాలు తీరేనా? అది ఎప్పుడు చెప్పాలా? నువ్వు చెప్పాలా? తాళం ఎత్తుకడానికి చిన్న సాయం చేయన్నా. నువ్వు లేదురా తాళం ఇంత తాళం ఉండాలా? ఇంత తాళం అన్నా నాదే పెద్ద తాళం అన్నా. మరి కప్పలకు పని చేయదు, పెద్ద కప్పే ఉండదన్నా. కిందకి దిగలేనన్నా. అన్నా దైతులు బాగుంటాయి. వైరెడితే కాకిలాగా దూకి పట్ట చెట్టు నన్ను పప్పడం చేసేస్తారన్నా. డబ్బు పోయింది, మా పెళ్ళం పోయింది. నీకు అన్నీ ఊడిపోనాయి, నీకెందుకన్నా? మీదనే బట్ట, కిందనే పొట్ట, అయ్యే మీకు చెప్తాను రాయ్. మేము సారీ కోళ్ళు ఉన్నాయంటే అడగడానికి వచ్చామన్నా. రెండు మాట్లాడావా మర్యాద వెళ్తారా? ఇప్పటికే బోల్డ్ అన్ని బాధల్లో ఉన్నావు. కొడిసిలా తమ్ముడు, నిన్ను తాగడం మానేమని అనేక సార్లు చెప్పాను.
నీ పద్ధతి ఏమాత్రం మార్చుకోలేదు. నేను కూడా మార్చుకుందాం అనుకున్నాను అన్నయ్య, కానీ మనసు చంపుకోలేకపోతున్నాను. కిరణ్, పోయిన వాళ్ళతో మనము పోలేము కదా, ఆ సంగతి నీకు తెలుసు కదా. గతాన్ని మర్చిపోయి హాయిగా సుఖపడు. సుఖమా సుఖమా ఆనందమా అన్నీ లతతోనే పోయాయి, అక్కడే కాలి బూడిదైపోయాయి. ఈ బ్రతికి ఇంకా మిగిలింది ఈ ముందు మాత్రమే. ఈ ప్రపంచంలో లత ఒక్కటే ఆడదు కాదురా, అంతకుమించిన అందగత్తలు అనేక మంది ఉన్నారు. మనిషికి ఆనందం ఇచ్చింది అంగిట్లో దొరికే అంగబొమ్మ కాదన్నయ్యా. అనురాగం కూడా కావాలి. మన యోగం బాగుంటే అనురాగం అదే దక్కుతుంది. అంగడి బొమ్మల దగ్గర అనురాగం నాకు కొనుక్కునే నీచానికి దిగజారలేదు. అంత కర్మ నీకెందుకురా? లక్షల కట్నం ఇచ్చి కన్యాదానం చేసుకోవడానికి ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఓహో, లక్షల కట్నం రాలేదనా? లేకపోతే నాకు దూరం చేసావు. నేను దూరం చేయడం ఏంట్రా? నీకేమైనా మర్చిపోయిందా? ఇంకా ఎన్నాళ్ళు బొబ్బు పడతావన్నయ్యా? నన్ను నాశనం చేసిందే నువ్వే. నా బ్రతకని ఏడాదిలో ఒంటరిగా చేసింది నువ్వే. ఆ సామ్రాట్ గాడు లతని నాశనం చేశాడు, అది నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఆనంద నా మీద వేస్తున్నావా? ఇది నింద కాదన్నయ్యా, నిప్పులాంటి నిజం. ఆ నిజం నీకు ఎప్పుడు తెలిసిందా? ఆ నిజం నీకు ఎన్నాళ్ళకి తెలిసిందా? తెలిసింది కాబట్టి నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది. అయినా నేనెప్పుడు నీకు అభిమానం వేచింది కనుక. ఛీ! నువ్వు నా అన్యాయం చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. ఒరే కిరణ్, నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేశానురా. అయినా లతల పల్లెడిది ఏమొస్తుందా గడ్డి. అందుకే నీ జీవితం నుండి ఆమెను తొలగించేశాను. వద్దు, ఇంక నాకేం చెప్పొద్దు. ఇన్నాళ్ళు నువ్వు దుర్మార్గంగా అనుకున్నాను, కానీ నా అతను నాకు దూరం చేస్తావని కళలో కూడా అనుకోలేదు. రక్త సంబంధం అడ్డు వస్తుంది, లేదంటే నీకు సంఖ్య వేసేవాడు. ఏలుకో, ఈ ఆస్తి అంతస్తాన్ని నువ్వే వేలుకో. వేలుకండి, వేలుకో. వెళ్ళరా వెళ్ళు. నువ్వు బయటికి వెళ్ళి బతకడానికి తేలిక అనుకుంటున్నావు కదూ. నువ్వు మళ్ళీ నన్ను ఎత్తుక్కొని ఇక్కడే రావాల్సిందే. విజయ్, ఈరోజు పేపర్ చూసావా? చూడలేదు. ఏంటి విశేషం? మన ప్రజల గురించి చాలా గొప్పగా రాశారా? కాదు, ఆ చంద్రగాన్ని ఇంటర్వ్యూ చేశారట. ఓడిపోతున్న భయంతో వాడు ప్రచారం మానేశాడు. వాడి మహానికి పేపర్ స్టేట్మెంట్ కూడానా? మామూలు స్టేట్మెంట్ కాదు విజయ్, మన గుండెల్లో ఆటబాంబు పేరు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటని అంత గొప్పగా వాడేం చెప్పాడు? వాడి దేవుడి ప్రతినిధిగా ఎన్నికల్లో నిలబడమని ఆ చంద్రాన్ని కోరాడట. అందుకే వాడు ఎన్నికల్లో నిలబడుతున్నాడట. ఈ కాకమ్మ కథలు నమ్మడానికి ప్రజలేమి పిచ్చోలేం కాదు. ఈ ప్రజలు గొరిజాడుతాను విజయ్. అప్పుడే వారి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అవును, వాడి గొప్పతనం గురించి ప్రజలందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. Damn it! మనం గెలుస్తామని సంబరపడుతున్న సమయంలో ఇదేమిటి ఇలా? దీన్ని ఎలాగైనా మనం అడ్డుకోవాలి. ఇంకేమట్టుకుంటాం? సరిగ్గా 3 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏ మంత్రం వేసి ప్రజలు మన వైపు తిప్పుకోగలం? మరో అర్థం ఏంటో తెలుసా? రేపు రాత్రికి చంద్రుంటావు. దేవుడు డైరెక్ట్ గా
మాట్లాడతాడట. అది అందరూ చూస్తుండగా. అయితే అందులో ఏదో మోసం ఉంది. అది మనం తెలుసుకొని వాణ్ణి మోసగాడు నిరూపిస్తే మనం అవలేగలొచ్చు. కానీ అదంత తేలిక బయటపడే మోసం కాదు. అందుకే వాడి పబ్లిక్ గా పోగొట్టాడని ఇచ్చాడు. నో నో, వాడు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడో మనం కనిపెట్టాలి. వెళ్ళండి, దేవుడు మాట్లాడలో ఉన్న మోసాన్ని ఆరాధించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు. అలాగే విజయ్, వాడు చేసిన మోసం బయట పెట్టకపోతే నువ్వు ఎన్నికలకు వెళ్ళటం కష్టం. వాడిని చిత్రవర్తి దేశైనా ఆ రాజ్యాన్ని మనం తెలుసుకుంటాం. మిస్టర్ విజయ్, ఎలా ఉంది నా దెబ్బ? దెమ్మ తిరిగి బొమ్మ కనిపించిందా? ఈ దెబ్బతో నీకు కాళ్ళు చేతులు ఆడలేదనుకుంటాను. అయితే ఇది నీ పథకం అన్నమాట. నిన్ను ఎలాగైనా ఎత్తు చేసి చిత్తు చేస్తాడా? మిస్టర్ విజయ్, నేను వేసిన ఎత్తు అంత తేలికైన ఎత్తు కాదు. ఈ జనాలను మత్తులో ముంచే మహత్తరమైన ఎత్తు. ఈ విజయ తెలివితేటల గురించి చాలా తక్కువగా అంచనా వేసావు సామ్రాట్. ఇకపైన మించిపోయింది ఏమీ లేదు. నాతో చేతులు కలుపు, నీకు ఎన్ని లక్షలైనా కానుక ఇస్తాను. పిచ్చివాడా, నేను లక్షల కోసం పనిచేసేవాడిని కాదు. నీ మీద కక్ష తీర్చుకోవాలని చచ్చర పిడిగిలా వచ్చిన వాడిని. నన్ను నిన్ను నాశనం చేయడమే నా లక్ష్యం. నన్ను శిక్షించాలని ఎందరో కక్ష కట్టిన మహామేధావులు మట్టి కొట్టుకుపోయారు. ఆఫ్టర్ నువ్వెంత సముద్రంలో కాకినట్లాంటి వాడివి. తెలుసురా, నువ్వు ఎంతటి కిరాతకానికైనా దిగజారుతావని నాకు తెలుసు. అందుకే నీ చుట్టూ అన్ని ఉచ్చులు పగడబందిగా ప్లాన్ వేసి ఉంచాను. ఈ పోలింగ్ పూర్తయిన మరుక్షణమే నువ్వు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోవడం ఖాయం. అప్పుడు నీ స్మగ్లింగ్ కార్యక్రమాలు మొత్తం, దానికి సాక్ష్యాలు ఆధారాలు ఈ ప్రభుత్వం ముందు అందజేయడం ఖాయం. అప్పుడు నీకు పడే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? పరమ నికృష్టమైన ఉరి శిక్ష పడుతుంది. నా స్మగ్లింగ్ గురించి తెలుసుకోవాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. ఈ జన్మంతా కష్టపడ్డా నన్ను నేరస్తుగా నిరూపించలేవు. నీ గుట్టురట్టు చేయడానికి ముంబై నుంచి సిబిఐ ఆఫీసర్లు ఆల్రెడీ రంగంలో దిగే ఉన్నారు. ఇక నీ పాపాలు పండడానికి నెలలు వారాలు కాదు, ముచ్చటిగా మూడు రోజుల్లో నీ చరిత్రం ముగిసిపోతుంది. నేను ముల్లోకాలు తలకిందులు చేయడానికి నాకు ఆ 3 రోజులే చాలు. నీ చరిత్ర ముగిసిపోయే సమయం ఆసన్నమైంది. విజయ్, ఇక కత్తులు ఏమీ చేయలేరు. ఎన్ని ప్రాణాలు తీసైనా సరే నేను ఎన్నికల్లో గెలుస్తాను. అప్పుడు ఈ ప్రభుత్వం నన్ను ఏమీ చేయలేదు. ₹1 ఖర్చు పెట్టినా సరే మంత్రి పదవి కొంటాను. అధికారం అడ్డం పెట్టుకొని నిన్ను అంతు చూస్తాను.
ఎన్నికల్లో నీ అక్రమాలు అన్యాయాలు సాగవు. ఎందుకంటే చంద్రంతో ప్రజలందరూ వింటుండగానే దేవుడు మాట్లాడుతాడు. అప్పుడు నీ అక్రమాలను ఈ జనాలే అడ్డుకుంటారు. నిన్ను చిత్తుగా ఓడేస్తారు. చూస్తాను అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ ప్రజల చేతే నిన్ను ఆ చంద్రంగాన్ని చిత్రవద చేస్తాను. విజయ్, మంచి తప్ప వంచిన తెలియని నాకు నేరస్తుడిగా ముద్ర వేసి నా బ్రతుకును సర్వనాశనం చేశావు. అదే వంచనతో దెబ్బకు ఎదురు దెబ్బని అదే దెబ్బ నీకు కొట్టి నీకు నామరూపం లేకుండా చేయకపోతే నా పేరు సామ్రాటే కాదు. ఈ అధర్మ పోరాటంలో గెలిపెవరితో కాలమే నిర్ణయిస్తుంది. నిన్ను ఎన్నాళ్ళుగా ఒక వానపాముగా భావించి వదిలేశాను. ఇప్పుడు నువ్వు కోడి కాచులుగా మారి బుసలు కొడుతున్నావు. నీ కోరలు తీసి నిన్ను నిర్వీర్యం చేసి నా విశ్వరూపం ఏమిటో చూపిస్తాను. అప్పుడు నిన్ను కసితేరా కళ తీరుస్తానుగా. ఇన్నాళ్ళు మనం ఎన్ని నేరాలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా మనల్ని ఎదిరించే మునగాడలేడు. ఆ సామ్రాట్ అనేవాడు వచ్చి మనల్ని చాలా చిత్రహింసలు పెడుతున్నాడు రా. అవును బాస్, వాడిని వదిలేస్తే మనకి ఏనాటికైనా ప్రమాదకరమే. వాడు ఎత్తన రక్తం చిందిస్తేనే గాని నాకు మనశ్శాంతి లేదు బాస్. నాకు ఊరు పేరు లేని ఒక అనామకుడు వచ్చి మెరికిల్ లాంటి మిమ్మల్ని ఇద్దరిని ఎదిరించాడంటే వాడు సామాన్యుడు కాదు. వాడి అంతానికి పథకం వేయాలి, వాడి చావుకి పక్కా ప్లాన్ గీయాలి. వాడి మూలంగా మనకు ₹1,00,000 వచ్చింది బాస్. వాడి కథ కంచక పంపకపోతే మన ఆ నష్టం లక్షలింటి కోటికి చేరుతుంది బాస్. ఆరితేరిని గుండాలైన మిమ్మల్ని ఇద్దరిని మట్టి కనిపించాడంటే వాడు సామాన్యుడు కాదురా. వాడి పతనానికి పథకం వేయాలి, వాడి చావుకి పగడ్బందీగా ప్లాన్ గీయాలి. మీరు చెప్పిన సినీతాలను స్టీమర్ ఎక్కించాను బాస్. అది ఈ పాటికి ఆర్యపై చేరు ఉంటుంది. హాంగాంగ్ పార్టీకి 10 లక్షల బంగారం బిస్కెట్లు పంపించాను బాస్. వేరే గ్యాస్ కూడా మన స్థావరానికి చేరింది. అది చూసాంట్రా. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీరిద్దరూ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. అవును బాస్, కానీ మీ అభిమానాన్ని మేము నిలబెట్టుకోలేకపోయాం బాస్. అవును బాస్, ఆ సామ్రాట్ గారి చేతిలో దెబ్బతిని మీకు తీరని అవమానం తెచ్చిపెట్టాం. బాధపడకండిరా. ప్రతి క్షణం ప్రమాదాలతో నిండిన మన ప్రయాణంలో ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు జరిగిన అవమానం చాలు బాస్. మళ్ళీ ఇలాంటి అవమానం ఎదురైతే ప్రాణాలు తెగించేసే పోరాటమే కానీ తిరిగి బదిలీ తిరిగి రావు.
సాగు. అదే మాస్టర్, అవసరమైతే ఎన్ని ప్రాణాలైనా తీస్తాం, కానీ అది పని ముగించుకుంటా నీ దగ్గరికి రాము బాస్. సబాస్. ఇప్పుడు నిజంగా నా శిష్యులు అనిపించారా? ఇక జరిగింది మర్చిపోండి, జరగబోయే దాని గురించి ఆలోచించండి. రవే నా రవ్వల సిల్క్. నీకు ప్రతి నెల 1,00,000 రూపాయలు ఇస్తున్నాం కదా, మరి ఎందుకు లేటు? ఇదేంట్రో ఇవి కొలతలు కాదు బోరబ్బి నా ఫోన్ నంబరు. బాస్ అదా సంగతి. 1 కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు బోరబ్బి నా ఎంఆర్పి ధరలు. 2 చక్కనిది గుండ్రంగానే ఉండేది, ఏవో కావలి కత్తిరి చూపున నా కళ్ళు. 1 తేనె పట్టుది ఉంటే ఈగలు మోగేది, ఏదో కాదని మిసిమిసిలాడే నా ఊరు. ముళ్ళొక్కాలను ముట్టేసేది, మహారాజులు నిద్రపేసేది, చాటికి సిగరేపేది, మెల్లటి నా సొగసే. జారే 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 నా సిల్కొచ్చిందే జారే. జారే 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 తీసుకొచ్చిందే జారే. ఊరే 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 నన్ను చూస్తే నీ నోరూరే. ఊరే 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 నేను చూస్తే మా నోరూరే. పియారు 24. పియారు ఇవి కొలతలు కాదు బోరబ్బి నా ఫోన్ నంబరు. 2 కాదు 37. ఇది వయసు కాదు బోరబ్బి నా ఎంఆర్పి ధరలు. అసలుకి చూస్తే నా సొంతూరు అమలాపురము, ఆకు ఒక్క సోకే నలగరి అమలాపురము. 6 ఏట జోరే చూసి నా పెద్దోళ్ళు 60 ఏళ్ళ ముసలికి నన్నే పొడెత్తినారు. ఆ వరసని ఇల్లే గిరిసేసిన, ఇది వరసని ఇట్లా గిరిసేసిన. ఓ చెండు పెట్టి చంపి పెట్టేసిన, డబ్బు బండి పక్కని కై పెట్టేసిన. చూస్తైనా నడుముని ఇంకా దాస్తానా, కనబడిపోతూ నీతోనా కసి కసి గంతేనా. జారే 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 నా సిల్కొచ్చిరే జారే. జారే 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 తీసుకొచ్చిందే జారే. ఊరే 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 నన్ను చూస్తే నీ నోరూరే. ఊరే 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 నేను చూస్తే మా నోరూరే. పియారు ఆహా ఓహో పియారు 24 పియారు ఇవి కొలతలు కాదు బోరబ్బి నా ఫోన్ నంబరు. 1 కాదు 2 ఇది వయసు కాదు బోరబ్బి నా ఎంఆర్పి ధరలు.
జారే 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 జారే